రోహిత్ అన్న నువ్వు లేవని నన్ను డ్రాప్ చేసిళ్ళు. ఇంకా కుల్దీప్ కూడా పోయిన మ్యాచ్లో ఒక్కటే వికెట్ తీసిండు. నేను చూడు సెకండ్ మ్యాచ్లో 3 వికెట్లు తీస్తా. సారీ యూజీ తమ్ముడు, నేను నచ్చినా కానీ నిన్ను తీసుకోలేను. ఏందన్నా గత మాట అన్నావు? మరి లేకపోతే నిన్నెందుకు తీసుకుంటాడు? పోయినసారి రాహుల్ బ్రో వికెట్ పడేది ఉంటే నా అవసరం ఏందో మీకు తెలిసేది. అది రోహిత్ అన్నకు తెలుసు, అందుకే నన్ను తీసుకుంటాడు టీంలో. నిన్ను కూడా తీసుకోలేను అక్షర్, తెలుసు కదా మనం విన్నింగ్ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయం. సెకండ్ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ గెలిచినాక మీ ఇద్దరిలో లెవెల్లో ఒకరిని థర్డ్ మ్యాచ్లో తీసుకుంటుంది. ఒకవేళ సెకండ్ మ్యాచ్ మనం ఓడిపోతే అప్పుడు లూజింగ్ కాంబినేషన్ అవుతుంది కదా, అప్పుడు థర్డ్ మ్యాచ్లో మమ్మల్ని తీసుకుంటారా? మరి అప్పుడు మీ ఇద్దరిని కాదు వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటా. ఫస్ట్ మ్యాచ్లో 3 డేంజరస్ బ్యాట్స్మెన్లను తొందరగా అవుట్ చేసిన. అయినా ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరు స్టార్క్ గురించి మాట్లాడతారు తప్ప నా గురించి మాట్లాడతలేరు. వాట్ ద హెల్ ఈస్ గోయింగ్? షమి అంటే వట్టిదే అనుకుంటారా? షమి అంటే వట్టిదని ఎవరన్నారువే? ఎప్పటి నుంచో మన ఇండియన్ టీం బుమ్రా మీద ఇన్వెస్ట్ చేస్తే మెయిన్ ఈవెంట్లప్పుడు ఇంజురీ అని బయట కూర్చుంటాడు. కానీ నువ్వు మాత్రం ఎన్ని సంవత్సరాలకి అన్ని ఫార్మాట్లలో ఆడినా కానీ ఎప్పుడు ఇంజురీ అని అంటలేవు. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినావు. వీ లవ్ యూ షమి బ్రో. ఎందుకు కోహ్లీ అన్న ఫస్ట్ మ్యాచ్లో నేను కూడా 3 వికెట్లు తీసిన, నన్ను గుర్తించలేవు. తీసినావు టేలెండర్ లై. ఏందన్నా గంత మాట అన్నావు? లేదు సిరాజ్ తమ్ముడు, వన్డేలలో నువ్వు నెంబర్ 1 బౌలర్వి, నీ గురించి నేను చెప్పేది ఏమున్నది? ఫస్ట్ మ్యాచ్లో హెడ్ పుల్ ఎట్లా తీసినావు, మళ్ళీ సెకండ్ మ్యాచ్లో కూడా గట్లనే తీయాలి. సిరాజ్ బ్రో ఫస్ట్ మ్యాచ్లో నన్ను అవుట్ చేసి చాలా తప్పు చేసినావు. సెకండ్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అంటే ఏంటిదో చూపిస్తా. ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడాలి. హెడ్ బ్రో మ్యాచ్ ఉప్పల్లో కాదు విశాఖపట్నంలో. అదే విశాఖపట్నం గ్రౌండ్లో కొడితే బాల్ పోయి ఉప్పల్ గ్రౌండ్లో పడాలి. నువ్వు ఇంపార్టెంట్ మ్యాచ్లలో అన్నిట్లలో తొందరగా అవుట్ అవుతాను, అవసరం లేని మ్యాచ్లో అన్నిట్లలో రన్స్ కొడతాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు సెకండ్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యి థర్డ్ మ్యాచ్లో మంచిగా ఆడతావు, అంతేనా? ఏంది స్మిత్ బ్రో అంత మాట అన్నావు? సెకండ్ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీ కొడతా. తమ్ముడు లాంబిషానే ఫస్ట్ మ్యాచ్ మనం ఎందుకు ఓడిపోయినావో చెప్పు. ఏమున్నదన్నా, ఓ 50 రన్లు తక్కువ కొట్టినావు గదే. ఆ 50 రన్లు నువ్వు కొట్టుంటే గెలిచేటోళ్ళమే కదా. నువ్వు కొట్టినా గెలిచేటోళ్ళమే. తమ్ముడు నేను క్యాప్టెన్ని, డోంట్ క్వశ్చన్ ద క్యాప్టెన్. నేను కొట్టినన్ని రన్స్లో సగం కొట్టేలోపే నువ్వు రిటైర్ అయిపోతావు. తమ్ముడు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆడతాడని లైట్ తీసుకుంటానా? ఇప్పుడు సిరీస్ ఏదో బెటట్టున్నది, ఎట్టి పరిస్థితులలో రన్స్ కొట్టాలి. నేను ఒక్కనే ఫెయిల్ అయినట్టు నన్ను ఒక్కనే తిడతాను ఏందన్నాక. స్టోయినిస్ మ్యాక్స్వెల్ కూడా ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి ఏం చెప్పవా? స్టోయినిస్ బౌలింగ్ మంచిగా వేసిండువే, ఇంకా మ్యాక్సీ మొన్ననే ఇంజురీ నుండి రికవర్ అయ్యి వచ్చిండు కాబట్టి లైట్ తీసుకుంటానా. అయినా వాళ్ళతో నీకు అనవసరం, నాకు కావాల్సింది నువ్వు మంచిగా ఆడు. ఆడతావా టీంలోకి వెళ్ళి బయటికి నువ్వు కాలా? ఒకటే చెప్పు. ఎందుకన్నా అంత ఆర్షం మాట్లాడతాను? నీకంటే ప్యాట్ కమిన్సే నయ్యాం, ఎన్ని మ్యాచ్లు ఓడిపించినా సైలెంట్ కూకుంటాడు. రోహిత్ బ్రో ఒకవేళ నువ్వు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటావా బౌలింగ్ తీసుకుంటావా? టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ చేయాలన్నా అని అక్కడికి వచ్చినాక టాస్ వేసి ఆలోచించుతా. నువ్వు బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా ఈసారి గెలిచేది మేమేవే. అవునా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తాను? ఎందుకంటే ఈ మ్యాచ్లో నేనన్నా మా తమ్ముడు లాపిషానే అన్న సెంచరీ కొడతాం. మీరు కాదువే, విశాఖపట్నంలో నేను కొడతా సెంచరీ. నాది మిస్ అయింది అనుకో కోహ్లీ బ్రో కొడతాడు. ఒకవేళ మేమిద్దరం కొట్టినాం అనుకో అంతే ఇక మీ పని. మిమ్మల్ని సెంచరీ కాదు హాఫ్ సెంచరీ కూడా కొట్టనియ్య. విశాఖపట్నంలో నేను వేసే స్వింగ్ బౌలింగ్కి మీ పుల్లలు ఎగిరిపోతాయి. అయినా స్మిత్ బ్యాటింగ్లో గంతగానం డెప్త్ పెట్టుకొని 180 కొట్టి లేదువే. ఎంత డెప్త్ ఉన్నా కానీ టాప్ ఆర్డర్ సక్సెస్ కానీ ఎవరేం చేయలేరు. పోయినసారి మా మార్స్ తప్ప మిగిలిన అందరు ఫెయిల్ అయ్యారు. ఈసారి అట్లుండదు, నాతో కలిపి అందరు రన్స్ స్కోర్ చేస్తారు. మీ సిరాజ్కి షమీకి ఇత్తడైపోతుంది. కూలుగుండే మా షమీ బ్రోని గెలికినామంటే బాల్లన్నీ సిరిపుచ్చుతాడు. వీళ్ళు ఎన్నన్నా నాకు కోపం రాదు బ్రో. కోపంలో ఇష్టం ఉన్నట్టు బౌలింగ్ చేసినామనుకో ఇంజురీలు అవుతాయి. ఫస్ట్ మ్యాచ్లో నేను కొట్టిన దెబ్బ సరిపోలేదు వీళ్ళకి, సెకండ్ మ్యాచ్లో చూపిస్తా.